రోజుల కాలం పాటు చేపట్టారు. నెల రోజులు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు మీకు ఎప్పుడైతే వీలైతుందో అప్పుడు కనీసం రోజులో 24 గంటలు ఒక అర్ధ గంట సేపు యోగా అనేది చేస్తే ఖచ్చితంగా మనసు యొక్క ప్రశాంతత ఉండి సర్వరోగానికి నివారణ భాగం యోగాని. కాబట్టి యోగాన్ని ప్రతి ఒక్కరు దినచర్యలో భాగంగా తీసుకోవాలని చెప్పి అందరికీ మరొకసారి సవినంగా యోగాసనం ఎక్కువ చేయాలి, ఏం చేయాలంటే రాంబాబు గారు చెప్తారు. సక్సెస్ చేయడానికి కావాల్సినటువంటి సహాయసహకారాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున యోగా దినం శుభ సందర్భంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. పాల్గొనే వాళ్ళందరూ దయచేసి అందరూ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి. దయచేసి రావాలి. మ్యాట్ వేసుకుని సిద్ధంగా ఉండండి. అందరూ 2 కాళ్ళు ఒక చోట చేర్చండి. 2 కాళ్ళు ఒక చోట చేర్చండి. రొటేషన్ చేయండి. మెడను తిప్పండి. మెడను ముందుకి వెనక్కి. మెడను కిందికి పైకి తిప్పండి. స్లోగా తిప్పండి. ఆవేశం అవసరం లేదు. నిదానంగా చేయండి. One, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు ఎడమ వైపుకి కుడి వైపుకి మీ మెడను తిప్పండి. తల భాగాన్ని మాత్రమే తిప్పండి. లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్. రిలాక్స్ ఉంటుంది. ఇప్పుడు మీ 2 చేతులని ముందుకు చాచండి. ముందుకు చాచిన తర్వాత మీ ఫింగర్స్ ని క్లోజ్ చేస్తూ ఓపెన్ చేయండి. మీ చేతి వేళ్ళని క్లోజ్ అండ్ ఓపెన్, 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 క్లోజ్ అండ్ ఓపెన్. ఇంగ్లీష్గా చెప్పులు వదిలేంట్రా. ఇందువైపుకి ఇలా అది ఓపెన్ తెలియని వాళ్ళు చూడండి. ఎదుటి వ్యక్తి ఎలా చేస్తున్నారని చూడండి, చూసి చేయండి. సాధ్యమైన విధంగా చేయండి. వైపుగా పక్కవైపుగా చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. రిలాక్స్. రిలాక్స్ అవ్వండి. 2 చేతుల వేళ్ళు ఊగి ఆడించండి. షేక్ చేయండి. 2 చేతుల వేళ్ళని షేక్ చేయండి. కాసేపు షేక్ చేయండి. స్టాప్. రిలాక్స్ అవ్వండి. దయచేసి ఎవరు మాట్లాడద్దు. మీ 2 చేతులని భుజాల మీద ఉంచుకొని రొటేట్ చేయండి. మీ చేతులు అదే విధంగా మీ షోల్డర్ని రొటేట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీ 2 చేతులు ముందుకు చాచండి.
ఓకే సార్ ట్రై చేయండి డోంట్ మేక్ నాయిస్ ప్లీజ్ హూ ఇస్ దట్ రిలాక్స్ అవ్వండి ఇది నేను కారు తగిలో ఉంది తెచ్చుకోండి నెక్స్ట్ ఫ్రంట్ రొటేషన్ ఈజీ అందరూ మీ పొజిషన్ నడుపైన పెట్టుకోండి రెండు చేతులు ఉన్నారు కదా రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ left and right slowly left and right left and right left and right left and right బాడీ మొత్తం అక్కడే ఉండాలా మీకు స్ట్రైట్ గా ఉండాలా నడుము మాత్రం తిప్పండి కాళ్ళు ఒకే చోట ఉండాలండి కీప్ యువర్ లెగ్స్ అట్ ఏ ప్లేస్ మీ పొజిషన్ అలాగే ఉండాలి కాళ్ళు కదలకూడదు 10 9 8 7 6 5 4 3 2 రిలాక్స్ సార్ ఇది ఇంకా రిలీజ్ సేమ్ పొజిషన్ ఫ్రంట్ పొజిషన్ లో పెట్టేసేయండి రొటేషన్లోకి అలాగండి అప్ సార్ రెండు కాళ్ళు ఒకే చోట ఉండాలండి డోంట్ బెండ్ యువర్ నీస్ మోకాలు వంచకూడదు సాధ్యమైనంత వరకు చేయండి ముందుకి స్ట్రైట్ గా నిలబడండి రెండు చేతులు ముందుకు ఉంచుకొని బెండ్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ అందులో వచ్చేసరి కాస్ట్ కావాలి ఫాలోగా అప్ బెండ్ ఫార్వర్డ్ అప్ forward up forward up relax sir it's very easiest sir ఎన్ని చాలా ఈజీ కమింగ్ అప్ స్టెప్ బై స్టెప్ మనం వెళ్తూ ఉన్నాము వెళ్దాం బాడీ ఫస్ట్ మనము వార్మప్ ఎక్సర్సైజ్ ఆసనాస్ దీస్ ఆర్ నాట్ ఆసనాస్ ఇది ఆసనా కాదు ఓన్లీ బాడీ వార్మప్ వస్తుంది కాబట్టి ఇది చేస్తున్నాం పొజిషన్ మిస్ అయితే మనం ఇబ్బంది పడతాం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేతులు చెప్తానా రొటేట్ చేయండి స్లోగా స్లో క్లాక్ వైజ్ స్లోగా రొటేట్ చేయండి గుడ్ 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 ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ వ్యతిరేక దిశలో మీ చేతిని రొటేట్ చేయండి 8 7 6 5 4 3 2 రిలాక్స్ ఆల్రెడీ షోల్డర్ రొటేషన్ స్టార్ట్ చేసినాం సార్ రిలాక్స్ డోంట్ ఓపెన్ యువర్ లెగ్స్ కాళ్ళు రెండు ఒకే వైపు పక్క పక్కనే అటెన్షన్ పొజిషన్ లోకి వచ్చేసాయి ఆల్ ఆఫ్ యూ అటెన్షన్
ఎవరో తాడు పెట్టి లాగినట్టుగా ఉండాలండి మీ పొజిషన్. ఇప్పుడు మీరు విధానం మీద నిలబడాలా. స్లోగా రైట్ యువర్ హీల్స్ అప్, స్టాండ్ అప్ ఆన్ యువర్ టో ఫింగర్స్. దీన్ని తడాసనం అంటాం. అలాగే హోల్డ్ చేయండి. 4 8 7 6 5 4 3 2 రిలాక్స్. ఓకే సార్, రాకూడదు. స్లోగా హీల్స్ డౌన్ ఏ పొజిషన్ లో వెళ్ళామో అలాగే రిటర్న్ లో రావాలి. అండ్ హ్యాండ్స్ డౌన్. ఎప్పుడైనా సరే యోగా చేసేటప్పుడు ఏ 1 2 స్టెప్ వరకు వెళ్తామో అలాగే రివర్స్ రావాలి. నమస్కారం. నమస్కారం. 8 7 6 5 4 3 2 రిలాక్స్. కష్టమా? కూర్చోండి సార్. ట్రై చేయండి. మీ బట్టలను టచ్ చేయండి. ఏళ్ళతో మీ పాదాలను టచ్ చేయాలి. కాదు, ఇది పాద హస్తాసనం. బాడీ అప్, మీ పాదాలను హస్తాలతో టచ్ చేయాలి. బాడీ అప్ ఎవ్రీబడి. ఎవరిబడి బాడీ అప్. లేపండి. ఏమైతే మైక్ హ్యాండ్స్ అప్ అండ్ బెండ్ ఫార్వర్డ్. ఫార్వర్డ్ బెండ్. ట్రై చేయండి. మీ చేతులు మోకాలు ఉంచకూడదండి. పాదాలు హస్తాలను తాకాలి. దీన్ని పాద హస్త ఆసనం. మాక్సిమం ట్రై చేయండి. గుడ్ బాయ్స్, బాయ్స్, గుడ్ గుడ్. మీకు ఎంతవరకు అందితే అంతవరకే అందుకోండి. ట్రై చేయండి. ఒకవేళ పాదాలు అందినట్లయితే మీ తలను మోకాలకు ఆనించే ట్రై చేయండి. బాడీ అప్. మళ్ళీ ఇంకోసారి బెండ్ ఫార్వర్డ్. సేమ్ స్పీడ్. ఫార్వర్డ్ అండి. మనం 2-3 సార్లు చేస్తే మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అప్పుడు బెండ్ ఈజీ అవుతుంది. సో మాక్సిమం ఊపిరి ఒక్కసారిగా పీల్చి ఒక్కసారిగా వదులుతూ బెండ్ అవ్వండి. మాక్సిమం కొంచెం ఎక్స్టెన్షన్ వస్తుంది. అలా చెప్పి బెండ్. అవును సార్, టిఫిన్ పెట్టలేదు రైట్. ఎవరికైనా టచ్ చేశారా? టచ్ చేసిన వాళ్ళు మాత్రం చేతులతో ఒక్కసారి అంటే బాడీలో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళే టచ్ చేయగలరు. ఈ 2 చేతులు మన పెట్టండి. మనకు ఈ ఆసనాల వల్ల శ్వాసకోశంలో మన బాడీలో వచ్చింది తెలిసింది. కాబట్టి మన విషయాలు బాగా ఏంటంటే ఎప్పుడైతే మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పొందుతుందో నెక్స్ట్ మనమే ఆ భావన అందరూ ఆడే నడిపినారు యోగా వల్ల. ఏర్పాటు చేస్తాం మేడం. ఈజీ ముందు చేద్దాం. ఒకసారి పక్కన అయిపోతుంది. ఈజీగా మనం చేసినట్టు. కాబట్టి మనం 30 నిమిషాలు ఒక పరిస్థితిని మీరు అర్లీ మార్నింగ్ అయినా సరే లేదా ఈవినింగ్ 6:35 అయినా సరే హాఫ్ అన్ అవర్ మీరు చేయగలిగితే మీరు ఫిట్ ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ. ఓకేనా? ఈ కార్యక్రమం చేయడమే ఏమంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఒక నెల నుంచి చేస్తున్నారు. కాబట్టి ఈ నెలలోనే ఖచ్చితంగా చేసినట్లయితే వాళ్ళు ఫిజికల్గా బాగా ఫిట్ ఉంటారు, మెంటల్గా డెసిషన్ కూడా కరెక్ట్గా తీసుకోగలరు, ఎమోషన్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయగలరు. కాబట్టి ఈ 3 యోగా ఒక 6 మంచి యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, ఆరోగ్యంగా జీవించండి. యోగా చేయండి, యోగా చేయండి, యోగా చేయండి.
యోగాతో సంతోషాన్ని పొందుతాం. యోగాతో 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 నెక్స్ట్ యోగాతో ఆనందిస్తాం. యోగాతో 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 నెక్స్ట్ యోగాతో శరీర దారుఢ్యం పొందుతాం. యోగాతో యోగాతో యోగా బెండ్ చేయండి. మళ్ళీ అలాగే రిలాక్స్ అయ్యి ముందుకు వచ్చేయండి. ఉండాలి. స్లోగా బెండ్ చేయండి. అర్థ చక్రంలా ఉండాలి మన బాడీ. సైడ్ కాకుండా అలా. దీన్ని అర్ధ చక్ర ఆసనం అంటాం. హాఫ్ సర్కిల్ లాగా ఉంటుంది కాబట్టి. గుడ్. రిలాక్స్. ఇది కూడా వెరీ ఈజీ. సేమ్ అలాగే ఇప్పుడు వెనక్కి వెళ్ళారు కదా, ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళారో 2 సార్లు ముందుకు లాగండి అలాగే. ఎందుకంటే పొజిషన్ రిలాక్స్ అవుతుంది. రిలాక్సేషన్ పొజిషన్. మనం ఏదైనా సరే వెనక్కి వచ్చినప్పుడు ముందుకు కూడా ఒకసారి వెళితే 10 సార్లు వెళితే ఒక్కసారైనా ముందుకు వస్తే మన బాడీ మళ్ళా పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ త్రికోణాసనం. వెరీ ఈజీ. ఇంకా చాలా ఈజీ. మీ 2 కాళ్ళు మ్యాక్సిమం ఎంత వెడల్పు చేయగలరో చేసుకోండి. మీరు మ్యాక్సిమం. ఇది త్రికోణాసనం. మన త్రిభుజంలాగా ఉంటుంది కాబట్టి దీన్ని త్రికోణం అంటాం. చెయ్యి స్ట్రైట్ గా ఉండాలి పైన. బాయ్స్ గుడ్ రా. బెన్ ఎస్. రిలాక్స్. పొజిషన్ లోకి వచ్చేసి అదే పొజిషన్. ఇప్పుడు కుడి చేత్తో కుడి కాళ్ళు పెట్టుకోండి. మీరు కుడి చేత్తో కుడి కాళ్ళు బెండ్ కావచ్చు మ్యాక్సిమం. ఇది త్రికోణాసనం. గుడ్ గుడ్ గుడ్. దిస్ ఈస్ ద లాస్ట్ స్టాండింగ్ ఆసనం, త్రికోణాసనం. ఓకేనా? మనకు ఈజియెస్ట్ ఆసనాలు చెప్పాము. 1 తడాసనం, 2 వృక్షాసనం, 3 అర్ధచక్రాసనం, 4 కాలు వెనక్కి చేతులు ముందుకి. బాడీ బ్యాలెన్స్ గా ఉండాలి. టీ లాగా ఉంటుంది మన బాడీ. ఇట్స్ ఎ టీ బ్యాలెన్స్. మేక్ ఇట్ ట్రై. బాయ్స్ ట్రై చేయాలా? గుడ్. వచ్చిందా? టీ అందరికి వస్తుందా? టీ రైట్. All of you please sit down. All of you please sit down. వాటి చివరిగా చేసి రిలాక్స్ ఇస్తాం సార్. రైట్. ఇప్పటి వరకు మనం స్టాండింగ్ పొజిషన్ లో సింపుల్ గా చేసాం. సిట్టింగ్ పొజిషన్ లో ఇంకా ఈజీగా ఉంటాయి. ఆల్ ఆఫ్ యూ 5 minutes రిలాక్స్ అయిపోండి. ఎవరికైనా ఎక్కడైనా పెయిన్ అని అనిపిస్తుంటే దాన్ని పొజిషన్లోకి తెచ్చి హోల్డ్ చేసుకోండి. భుజం పెయిన్ వచ్చింది అనుకోండి, దాన్ని హోల్డ్ చేసి ప్లే పెట్టుకోండి. 2 minutes పెట్టుకుంటే రిలాక్స్ అయిపోతుంది. ఒకవేళ కాళ్ళు నొచ్చుకున్నాయి అనుకోండి, 2 కాళ్ళు ముందుకు చాచి కూర్చోండి. ఇది మ్యాక్సిమం మనం కనీసం 2 నిమిషాలు కదా కనీసం 1 నిమిషం. ఇది ప్రార్థన చేయాలంటే ఈ పొజిషన్ చూస్తేనే దేవ ప్రార్థన కానీ ఏ ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థనలో ఒక శ్లోకం అందరూ పడతారు. ఓం సహనా భవతు సహనం భునక్తు సహవీర్యం కర్వావహై తేజస్వినామధీతమస్తు వావిత్వావహై.
పద్మాసనం, అడ్డ పద్మాసనం. ఇందులో మనకు పునీతంగా శివుడు ఉండే కైలాసగిరి నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది. వింటున్నారా? ఆ శబ్దం వినాలి. ఆ శబ్దం వినగలిగినప్పుడే మీ కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా ఉంటుంది. కైలాసగిరి నుంచి వచ్చే ఒక శబ్దం, ఓంకార శబ్దం వింటూ ఉన్నాం. ఎవరు వినగలిగితే వాళ్ళు కాన్సన్ట్రేట్గా ఉన్నట్టు, ఈ ఆసనం కరెక్ట్గా ఉన్నట్టు. అది టోటల్ వజ్రాసనం. కనిపిస్తుందా వజ్రా? తెలుస్తుందా? నోరు తెచ్చకరా. వజ్రాసనం right, relax, relax. ఇది ఒక ఆసనమే మేడం. ఒక ఆసనం చేయడానికి 1, 2, 3, 4 స్టేజెస్. ఇప్పుడు ఫైనల్ గా 2 చేతులతో 2 కాళ్ళు పట్టుకొని మాక్సిమం బెండ్ అయ్యి పైకి తిరిగితే అదే వృష్టాసనం. రిలాక్స్, రిలాక్స్. ఇది వృష్టాసనంలో మోకాల మీద కూర్చోండి ప్లీజ్. ముందు పొజిషన్ లాగా మోకాల మీద కూర్చో. 2 చేతులు పైకెత్తు. తల ముందుకి ఎంత వీలైతే భూమిని పట్టుకోండి. 2 చేతులతో పట్టుకోండి. చేతులు చాచండి ముందుకి. మాక్సిమం చేతులు చాచండి. మీ తల మ్యాట్కి టచ్ కావాలి. గర్ల్ బెండ్. వేయకూడదు బెండ్గా పొజిషన్స్. మాక్సిమం మీ చేతులు చాచి మీ నుదుటిని భూమిని తాకాల. ఇది చైల్డ్ ఫోల్. వెరీ గుడ్, వెరీ గుడ్. పెద్దలు కూడా బాగా చేస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్. చేతులు 2 ముందుకు చాచాలండి. మాక్సిమం ఎక్స్టెన్షన్, ఎల్బో ఎక్స్టెన్షన్ కావాలి. గుడ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ పొజిషన్. చైల్డ్ పొజిషన్, శశాంకాసనం. వెరీ నైస్. గుడ్ గుడ్. డోంట్ మేక్ నాయిస్ రా. డోంట్ లాఫ్ బాయ్స్. Don't laugh, don't make noise. 8, 7, 6, 5, 4, 3, 2, relax. చేతులు పైకి ఎత్తేసి మామూలు పొజిషన్ లోకి వచ్చేసేయండి. మీ పొజిషన్ రిలాక్స్ లో కూర్చోండి. పడుకోండి. ఎందుకంటే శ్వాస ఇదే అసలు ఈ సమస్య రాదు. బ్రీతింగ్ సమస్య రాదు. పెట్టుకోండి. చెస్ట్ లెవెల్ దగ్గర 2 చేతులు భూమి తాగించండి. 2 చేతులు భూమి తాగించి ఇప్పుడు మీ తలలు మాత్రం పైకి వేయాలి. బాడీ మొత్తం కాదు. నడుము ఖచ్చితంగా గ్రౌండ్ టచ్ ఉండాలా. తలలు మాత్రం పైకి లేపు. తల ఎత్తు. బాడీ కింద టంగా. ఇప్పుడు తల మాత్రం పైకి ఎత్తు. బాగా చేస్తున్నారు. వెరీ గుడ్ సార్. ఇది భుజంగాసనం. తల వీలైతే పైకెత్తి సూర్యుడు కూడా తల పైకెత్తి సూర్యుడు చూడాలి కదా. అప్పుడు కరెక్ట్ గా మనము పాము కాదు ఉంటుంది.
కాబట్టి భుజంగాసనం. పేషెంట్ 10, 9, 7, 8, 6, 5, 4, 3, 2, రిలాక్స్. అలాగే పడుకోండి, బోల్ పక్కన అట్లా పడుకోండి. మీరు ఇప్పుడు నార్మల్ పడుకున్న బోల్ పక్కన పడుకున్నాం కదా, నెక్స్ట్ మనం నిద్రపోయే పొజిషన్లో వచ్చేసేయాలి. మనం దాన్ని అలాగే రౌండ్ అప్ అలా తిరగండి సార్. కుడివైపు రెండు తిరిగితే పడుకున్నట్టే. ఇప్పుడు మనం సవాసనం. ఏమాసనం? రెండు కాళ్ళు బాగా ఎక్సర్సైజ్ చేసుకోండి. రెండు చేతులు మనం పక్క పక్కన ఫ్రీగా ఉండేసి బాడీ వెరీ ఫ్రీ ఉండాలి. ఏ ఆలోచన ఉండకండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మాత్రం చేయండి. బాడీ స్ట్రైట్. ఇలా రెండు చేతులు పక్కన పెట్టుకోండి సార్. బాడీ మీద పెట్టి పక్క పక్కన మన బాడీకి పక్కగా మనం జనరల్ గా సౌండ్ ఎలా ఉంటుందో ఆ టైప్ లోనే ఉంటుంది. భుజంగాసనానికి రెమెడీ ఇది. ఇప్పుడు భుజంగాసనం చేసి నొప్పి వచ్చింటే ఇప్పుడు రిలాక్స్ అయిపోతారు. దీన్నే మనం శవాసనము అంటాం. ఏమాసనము? ఇంతకు ముందు చేసింది భుజంగాసనం. వెరీ గుడ్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఇంకా వచ్చావా? 2 minutes. ఏ ఆసనమైనా మనకు 2 నిమిషాల టైం. ఇది 3 నిమిషాలు కావాలా? ఇది చేస్తారు ఆసనాలు. షబీర్, వెనకల పిల్లలు చేయడంలో మ్యాట్ లో ఉన్నంత వరకు ఫోన్ తీసేవాళ్ళం. ప్రోగ్రామ్ వెరీ ఈజీ. మీరు ఎందుకు చేయడం లేదమ్మా? గర్ల్స్ ఎక్స్పెషలీ. సార్ పనుకున్నారు మీరు? రైట్. రిలాక్స్ అయినారా? అలా అలా అదే సేమ్ పొజిషన్. రిలాక్స్ అయినారా? అయితే ఎస్ సార్ ఇంకా చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు రెండు కాళ్ళు చక్కగా చేసి మీ రెండు చేతులు నడుము పైన పెట్టుకోండి. ఇట్లా ముందు పొజిషన్ లో ఉన్నట్టు. ఇప్పుడు రెండు కాళ్ళు చక్కగా ముందర పెట్టండి. ఈ రెండు కాళ్ళు మ్యాచ్ నడుము వరకు పైకి స్ట్రైట్ గా పెట్టగలగాల. అరికాలు ఆకాశాన్ని చూడాలా? చూసిందా? అరికాలు ఆకాశం కనిపించినాయా? పైకెత్తు. ఇది హలాసనం అంటాం. అంటే నాగలి టైపు. ఇది అర్థమే చేస్తున్నా. ఇది అర్థ హలాసనం. నెక్స్ట్ వీలైతే రెండు కాళ్ళతో అదే పొజిషన్ లో మీ తల పక్కకి పైకి ఎన్నికేసేయండి. ఇది హలాసనం. భూమి తగిలించండి రెండు కాళ్ళు. సార్ పల్టేంటా? చేతులు చక్కగా భూమి తాకాలి. చేతులు ముందుకు చక్కగా. ఇది హలాసనం. ఒరిజినల్ గా నాగలు పెట్టి తుమ్మినట్టుంటుంది. ఇది హలాసనం. రిలాక్స్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. పెయిన్ రానంత వరకు రిలాక్స్ అయిపో. రిలాక్స్. రైట్. సిట్టింగ్ పొజిషన్ లోకి వచ్చేసాయి. అంత ఆల్ ఆఫ్ యూ సిట్టింగ్ పొజిషన్ లోకి వచ్చాయి. ఇప్పుడు లాస్ట్ మెడిటేషన్ లో మొదలు పెట్టేద్దాం. ఆసనాలు అయిపోయినాయి. మెడిటేషన్. నామాలు పెట్టుకున్న చేతులు పైకి పెట్టి ఈ బటన్ను ఓపెన్ చేయడము. బ్రీత్ ఇన్. ఒక ముక్కు రంగుతో గాలి పీల్చాలి. రెండో ముక్కు రంగుతో గాలి వదలాలి. ఆపోజిట్ డైరెక్షన్ లో చేయండి. ఒక ముక్కు రంధ్రం ద్వారా గాలిని లోపలికి తీసేయండి ఫ్రీగా. మళ్ళీ ఆపోజిట్ రంధ్రం నుంచి వదలాలి. గాలిని వదలాలండి. వీలైనంత తొందర వీలైనంత ఎక్కువ సార్లు చేయాలి. ఇది గట్టిగా చేయాలి. ఎంత మాక్సిమం మనం పీల్చగలుగుతాము గాలి అంత మాక్సిమం పీల్చాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. Breathe out from another nostril.
ఒక ముక్కుతో గాలి పీల్చడం, రెండో ముక్కుతో గాలి వదలడం. పీల్చేటప్పుడు మాక్సిమం పీల్చే ఫీల్ రావాలి. మీరు ఊరికే తీసేసేయడం కాదు, ఓకేనా? మాక్సిమం లాగండి గాలి, గాలి సౌండ్ రావాలి. బ్రీత్ అవుట్ లో గొప్పంగా రావాలి. ఎక్కువ జలుబున్న వాళ్ళు చేయకండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్. ఇప్పుడు శ్వాసను లోపలికి నాలుక ద్వారా తీసుకోండి, నోటి ద్వారా. నోరు మూయండి, నాలుకన్నా బయట వదలండి. గాలిని వదలండి. బ్రీత్ ఇన్ త్రూ యువర్ టంగ్, టంగ్. బ్రీత్ అవుట్ త్రూ యువర్. నోటితో గాలి పీల్చుకోండి, ముక్కుతో గాలి వదలండి. నాలుగు మాత్రం మత్త పెట్టండి. నాలుకను బయటకు తీయండి, ఓ షేప్ లో చూడండి. బ్రీత్ ఇన్ చేయండి, ఇది కూడా ప్రాణాయామమే, కొంచెం బ్రీత్ అవుట్ త్రూ యువర్. ఇంకా మంచిది. అది ఈజీ, ఇది కొద్దిగా కష్టం. ఇది చేస్తే ఇంకా మంచిది. Outside, hold it into motion. Breathe in, బ్రీత్ అవుట్. close your mouth and breathe out through your nostrils. Open your tongue outside. Hold it in motion. Breathe in through your tongue. Close your mouth. Breathe out through your nostrils. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2